హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ వృందం. వినాయక చవితికి ముందు రోజే 21 రకాల పత్రిలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత పూలు, ఇంకా కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొన్ని ముందుగానే తెచ్చి పెట్టేసుకున్నాము. ఇంకా మార్నింగ్ ఉదయమే లేచి స్నానాలు చేసేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాము. మా పాప ఏడుస్తుంటే చిప్స్ ప్యాకెట్ ఇచ్చాను. అందరికీ హాయ్ కూడా చెప్తుంది. మీరు కూడా హాయ్ చెప్పండి, మరి మర్చిపోకండి. ఇంకా బంతిపూల మాల కట్టాక మా ఆయన అయితే తోరణాలు కట్టేస్తున్నారు. మామిడాకులు, బంతిపూలు ఆ రోజు ఉదయమే కట్టేసాము. ఇంకా ప్రసాదాలకు రెడీ చేసాము. బెల్లం తినిపించారు మా సార్. ఇంకా ఆ రోజు హాలిడే కాబట్టి ఇంట్లోనే ఉన్నారు. సో హెల్ప్ చేశారు. ఇద్దరం చేస్తుంటేనే ఫాస్ట్గా పనులు అయిపోయాయి. ఈ విధంగా అయితే ప్రసాదాలు కంప్లీట్ అయ్యాక గణపయ్య అడుగులు వేశాను నేను. ఇవైతే వెంకన్న అడుగులని తప్పకుండా వేస్తారు. సో నేను వేసాను అనమాట. వీటిపైన దేవుడు నాట్యం చేస్తూ వస్తాడని చెప్పి ప్రతిదీ సాయంత్రం టైంలో వర్షం కూడా పడుతుంది డెఫినెట్గా వినాయక చవితి రోజు. ఆ అడుగుల్లో గణనాథుడు నాట్యం చేస్తూ వచ్చి మా ఇంట్లో ఇలా కొలువై తీరుతాడని చెప్పి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా అనుకున్నాను కూడా. సో మా దేవుడు చూసారా ఎంత సర్వాంగ సుందరంగా ముస్తాబై ఉన్నారు. ఈ విధంగా అయితే డెకరేట్ చేస్తాము. ఈ డెకరేషన్ చేయడానికి ఏదో ఇన్ని తంటాలు పడుతున్నారు వీళ్ళు. ఆ రింగ్ ఉంటుంది కదండి, మగ్గం వర్క్ చేసే రింగ్, దానికి శారీ, న్యూ శారీ, అది వాడలేదు, కొత్త శారీ, ప్లెయిన్ శారీ. ఆ శారీని మొత్తం చుట్టేశారు. తను మా మరదలు. సో మా మామయ్య కూడా వచ్చారు. వీళ్ళందరూ కలిసి డెకరేషన్ చేస్తున్నారు. ఇంకా హాయ్ చెప్తున్నారు, అందరికి కూడా తమ్ముళ్ళు చూపిస్తున్నారు. ఈ విధంగా అరిటాకులు అయితే ఒక టేబుల్కి కట్టేసాము. ఆ మధ్యలో రింగ్ పెడదామని చెప్పి డెకరేషన్ ఇలా అనుకున్నాం మేము. సో మధ్యలో రింగ్ సెట్ చేసాము. ఆ శారీ మొత్తం నిదానంగా దానికి చుట్టారు. మధ్యలో టేబుల్ వేసేసి ఈ విధంగా అయితే రింగ్ అయితే ఫిట్ చేసేసారు మధ్యలోకి. కొన్ని ఆర్టిఫిషియల్స్, కొన్ని ఒరిజినల్ ఫ్లవర్స్ అయితే ఈ విధంగా డెకరేషన్ చేసేసాం. తర్వాత అరటాకు వేసి దానిపైన కొన్ని బియ్యం పోసి తర్వాత ఒక బ్లౌజ్ పీస్ వేశాను. ఇంకా సింహాసనం, ఎప్పుడైనా ఎవ్రీ ఇయర్ సింహాసనం ఉంది ఇత్తడిది, దానిపైన నేను దేవుణ్ణి కూర్చోబెడతాను. ఈ ఇయర్ కూడా అలాగే గంధం బొట్లతో అలంకరించి ఆ సింహాసనం పైన దేవుణ్ణి కూర్చోబెట్టాను అనమాట. ఇంకా మొత్తం డెకరేషన్ అయితే నేను రెడీ చేసి పెట్టాను. ఆ సింహాసనంలో క్లాత్ కూడా వేసి పెట్టాను. ఇక మేము ముగ్గురం కలిసి అయితే దేవుణ్ణి అయితే కూర్చోబెట్టేసాము. ఈ పూజ మేము చాలా బాగా చేసుకున్నాం. మా వినాయకుడు చిట్టి బుజ్జి వినాయకుడు మంచిగా మా ఇంట్లో కొలువై తీరు ఉన్నారు. అన్నీ కంప్లీట్ అయ్యాకే, అన్ని పనులు పూర్తయ్యాక ఇంకా దేవుడి పూజ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే దేవుని కూర్చోబెట్టాము. సో దేవునికి ఇంకా స్నానం చేయించి గంధం బొట్లతో మంచిగా అలంకరించాను నేను. ఇంకా గంధం బొట్లు, పూలమాలలు, వస్త్రము ఇవన్నీ వేసి డెకరేషన్ అంతా కంప్లీట్ అయ్యాక దేవుడి చుట్టూ వినాయకుడికి పంచ కడతారు కదా వినాయక చవితి రోజు. బుజ్జి వినాయకుడు కాబట్టి నేను చిన్న కర్చీపల్లా చుట్టాను అనమాట. తర్వాత జంజిరం కూడా వేశాను. జంజిరం వేసి పూలమాల, వైట్ పూలమాల, మందార పూలు, ఈ విధంగా కమలం పూలు అన్ని అయితే పూజలో అయితే చేసేసినట్టుగా పసుపుతో చేసిన గౌరమ్మని అయితే పెట్టాలి కదా. సో నేను తమలపాకులు తీసుకొని పసుపుతో గౌరమ్మని చేయడం స్టార్ట్ చేశాను. ఈ పూలన్నీ పెట్టేశాక పసుపు గౌరమ్మని చేశాను అనమాట. ఇవన్నీ మా ఆయనకు చెప్పేదాన్ని, కాకపోతే వాళ్ళు ఒకటి చేస్తే ఒకటి చేయరు కాబట్టి ఇంకా మొత్తం దేవుని కూర్చోబెట్టాక మొత్తం డెకరేషన్ చేశాక అయితే పసుపు గౌరమ్మని చేశాను. చేసి దానిపై పసుపు గౌరమ్మకు కూడా వస్త్రము, పువ్వులు ఇవన్నీ వేసి దేవుడి దగ్గర మంచిగా పెట్టాను. అదేవిధంగా నా దగ్గర ఉన్న వెండి విగ్రహాలు, ఇత్తడి విగ్రహాలు కూడా గణేశుడి, లక్ష్మీదేవతవి అన్నీ కూడా పూజలో కూర్చోబెట్టాను. పసుపు గౌరమ్మతో పాటు ఒక వక్క కూడా పెట్టాను అనమాట పక్కన. ఇంకా పూజ స్టార్ట్ చేసాము. మా ఆయన దీపం వెలిగించారు. దీపం వెలిగించి చెమ్మలు కూడా వెలిగించాక ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాము. అప్పటి వరకు సైలెన్స్గా ఉన్న వృందా బేబీ ఇంకా కరెక్ట్ టైంకి వచ్చేసిందమ్మా, ఒళ్ళో కూర్చుంది. ఇంకా పూజ టైంకి ఒళ్ళో కూర్చుంది. దీపాలు వెలిగించేసి అయితే మేమైతే పూజ స్టార్ట్ చేసాము. ముందుగా కలశంకి పూజ చేసాము. ఆచమనం చెప్పి దేవుణ్ణి ఆహ్వానించాము. ఫస్ట్ మనం దేవుణ్ణి ఆవాహం చేసిన తర్వాతనే మిగతా పూజ అంతా చేయాలి, అప్పుడు మాత్రమే దేవుడు వచ్చి కూర్చుంటారని చెప్పి అంటారు. సో నేనైతే అదే విధంగా చేశాను అనమాట. ఇంకా ఎవ్రీ ఇయర్ ఇదే విధంగా పూజ చేస్తూ ఉంటాం మేమైతే, వరలక్ష్మి వ్రతం అయినా కానీ వినాయక చవితి అయినా కానీ. సో ఈ విధంగా అయితే పూజ చేసాం ఇద్దరం కలిసి. ఇంకా దేవుడికి కలశం పూజ, దేవుడి పూజ అయిపోయిన తర్వాత పంచామృతాలతో అభిషేకం కూడా చేసాము. ఆవు పాలు, నెయ్యి, తేనె, చక్కెర వీటితో. ఆవు పెరుగు దొరకలేదు, ఇంకా వేరే పెరుగు వాడకూడదు అంటారు. సో అందుకోసమని చెప్పేసి ఓన్లీ పెరుగు స్కిప్ చేసేసి మిగతా వాటితో అభిషేకం అయితే చేసామన్నమాట దేవుడికి. ఈ విధంగా కలశ పూజ చేసి మా అభిషేకం చేసాము. ఇంకా మా పాప ఊరుకుంటుందా పూజ చేస్తున్నంతసేపు పసుపు, కుంకుమ, గంధంతో, అదేవిధంగా అగరబత్తులు ఉంటాయి కదా వాటితో ఆడుతూనే ఉంది, అగ్గిపెట్టెతో ఆడుతూ ఉంది. ఇంకా తనకి ఏదో ఒకటి ఇచ్చి ఇంకా పూజ అయితే మేము కంప్లీట్ చేస్తూ ఉన్నాము. ఇంకా తను ఎవరి దగ్గర కూడా ఉండట్లేదు. మా మామయ్య, మా మరదలు ఉంది కానీ వాళ్ళ దగ్గర కూడా ఉండలేదు. తను మా దగ్గరకు వచ్చి మేము ఏం చేస్తున్నామని చెప్పి చూస్తూ తను చేయడం, అన్నీ పడేయడము, ఇదే పని అయిపోయింది తనకి. ఇంకా తను ఇప్పుడు చిన్నపిల్ల కదా, సో అలా చేస్తూ ఉంది. మేమైతే ఈ విధంగా పూజ బాగా చేసుకున్నాము. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడికి అయితే మొత్తం పూజ మంచిగా చేసుకోవాలి. మనం ఏ పూజ చేసినా కానీ ఫస్ట్ గణపతికి పూజ చేస్తాము. ఆ విధంగా
గణపతి పండగ కాబట్టి గణపతికి పూజ బాగా చేసుకోవాలన్నమాట. గణపతికి ఇష్టమైన మొక్కజొన్నలు, సీతాఫలాలు, మారేడు, ఎలక్కాయ ఇంకా అన్ని ఫ్రూట్స్, రకరకాల ఫ్రూట్స్ అన్నీ పెట్టేసాము. అన్ని రకాల పత్రాలు కూడా 21 రకాల పత్రాలు కూడా తెచ్చామన్నమాట. మామిడాకులతో ఈ విధంగా అయితే డెకరేషన్ చేసాము. అరిటాకులతో, మామిడాకులతో. సో ఈ విధంగా అయితే చేసుకున్నాము. మేము పూజ అయితే బాగా చేసుకున్నాము. ఇంకా అభిషేకం చేసిన వీడియో అయితే స్కిప్ అయిపోయింది. అసలు అది ఎక్కడ పోయిందో కూడా అర్థం కావట్లేదు. అది డిలీట్ అయింది, ఏమో దొరకట్లేదు వీడియో అయితే. ఈ విధంగా అయితే కొంచెం మిక్స్ చేసింది. ప్లస్ దేవుడి మీద పంచామృతం చిలకరించాం కదా విగ్రహం మీద, ఆ విగ్రహం అయితే ఉంది. మన శక్తి కొద్ది అయితే మట్టి, వెండి, బంగారంతో అయితే పూజ చేసుకోవాలని చెప్పారు వినాయక చవితికి. సో మేము మట్టి విగ్రహమే యూజ్ చేస్తాము. ఎకో ఫ్రెండ్లీ, నిమజ్జనానికి కూడా బాగుంటుందని చెప్పేసి, పర్యావరణం పొల్యూషన్ అవ్వదని చెప్పేసి ఈ విధంగా అయితే అన్ని రకాల పత్రులతో, పువ్వులతో మా మామయ్య మా ఆయన అయితే మంచిగా పూజ చేస్తున్నారనమాట. అన్ని పత్రికలు పెట్టారు. 108 అష్టోత్తర శతనామాలు ఉంటుంది కదా, అవి నేను చదువుతున్న కొద్దీ వాళ్ళు పూలతోని, పత్రికలతోని, జిల్లెడు పూలతోని అన్నింటితోని దేవుణ్ణి కొలుస్తూ ఉన్నారనమాట. ఈ విధంగా అయితే పూజ బాగా చేసుకున్నాం మేమైతే. గరిక దేవుడికి చాలా ఇష్టం కాబట్టి, సో గరిక వేసి మనం డెఫినెట్గా మొక్కుకున్న మొక్కులు నెరవేరుతాయి. ఇంకా దేవుడికి ఇష్టమైన ప్రసాదాలు అయితే అన్నీ చేసి పెట్టేశాను నేనైతే. ఉండ్రాళ్ళు, మోదకులు, బెల్లం కుడుములు, పరమాన్నము, ఈ విధంగా పానకము, ఇవన్నీ అయితే చేశాను నేను. 5 టైప్స్ ప్రసాదాలు చేశాను. అయితే వినాయక చవితికి 11, 9, 5 ఇలా అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే కలిపి వండుతారు. నేనైతే 9 టైప్స్ వెజిటేబుల్స్ అన్నీ కలిపి వండాను అనమాట. దేవుడికి చారు కూడా చేస్తారు. ఇంకా మా ఆయన వాళ్ళ సైడ్ ఎలా ఉంటే అలా అనమాట. పంచభక్ష పరిమాణాలతో దేవుడికైతే నైవేద్యం కూడా సమర్పించాను. ఈ విధంగా అక్షంతలు వేస్తూ, పత్రలు, పూలు వేస్తూ అన్ని అష్టోత్తర శతనామాలు, వినాయక వ్రత కథము అన్నీ చదువుకొని అక్షంతలు కూడా మన తలపైన వేసుకోవాలి. పూజ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా అన్నీ వేసుకున్నాక అందరం మొక్కామన్నమాట. అందరం కూడా గరిక, పత్రి అవన్నీ పెడుతూ, పూలు పెడుతూ అందరము దేవుణ్ణి వేడుకున్నాము. మనసులో ఉన్న కోరికలు చెప్పుకున్నాము. ఇంకా మా మరదలు అయితే టాపర్గా రావాలని కోరుకుంది. అంతా మంచి జరగాలని చెప్పేసి మంచిగా మొక్కుకున్నాము అందరము. ఇంకా దేవుడికి హారతి కూడా ఇచ్చేసాము, ధూపం కూడా వెలిగించేసాము. మా పాప అయితే ఇంకేదో ఒకటి తింటూ, ఏదో ఒకటి చూస్తూ అయితే సైలెంట్గా కూర్చుంది. ఇంకా పూజ అయిపోయే టైంకి ఇంకా తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కడం కూడా స్టార్ట్ చేసింది. ఇంకా మేము వేయడం చూసింది కదా పత్రి పువ్వులు, తను ఒక దగ్గర ఉంటే కదా వెళ్ళి వేయడమే. ఇంకా కంకణాలు కూడా కట్టేసుకున్నాము అందరం కూడా. మా చిట్టి అయితే మంచిగా నిల్చొని కట్టించుకుంటుంది, కంకణాలు, బొట్లు మంచిగా పెట్టించుకుంటుంది ఈ మధ్య. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయినాక మా ఆయన ఆశీర్వాదం అయితే డెఫినెట్గా తీసుకోవాలి కదా. పూజ చేసిన తర్వాత, దేవుడికి మొక్కిన తర్వాత ఇంకా మా సార్ ఆశీర్వాదం అయితే నేను తీసుకున్నాను. వీళ్ళకి ఇష్టమైంది, భర్తలకు ఇష్టమైంది ఏంటంటే భార్యలు కాళ్ళు మొక్కడం చాలా ఇష్టం కదా. మిగతా వాళ్ళ గురించి ఏమో తెలియదు కానీ మా సార్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నేను కాళ్ళు మొక్కుతూ ఉంటే. పూజ చేసిన ప్రతిసారి ఇలా మొక్కుతూ ఉంటాను. ఇంకా దేవుడికి అయితే ఈ విధంగా పంచభక్ష ప్రమాణాలు పెట్టి తాంబూలం కూడా ఇచ్చాను. 2 అరటి పండ్లు, తమలపాకులు, పోక వక్క ఇచ్చి తాంబూలం కూడా వినాయకుడికి సమర్పించాను అనమాట. మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నైవేద్యం సమర్పించి ఒక టెంకాయ కొట్టేసాము. ఇంకా మా దేవుడు చూడండి ఎంత అందంగా ఉన్నాడో, మీకు జూమ్లో కూడా చూపిస్తున్నాను. దేవుడికి ఇష్టమైనవి అన్నీ పెట్టేశాము. అండ్ సింపుల్ అండ్ స్వీట్గా మా పూజ అయితే ఈ విధంగా జరిగింది. ఈ పూజా విధానంలో అందరూ కూడా మనం వాడే వస్తువులు పెట్టుకుంటారు రెగ్యులర్గా. ఇంకా అన్నిటికీ కూడా కంకణాలు కట్టుకుంటారు. బుక్స్, పెన్స్, ఏమన్నా వర్క్ చేస్తే ఆ వర్క్స్ ఐటమ్స్ అన్నీ పెడతారనమాట. అబ్బాయిలు అయితే సాష్టాంగ నమస్కారం చేయాలి, అమ్మాయిలు అయితే మోకాళ్ళ మీద కూర్చొని నమస్కారం చేయాలంటారు. సో ఇంకా మా సార్ అయితే సాష్టాంగ నమస్కారం చేశారు. మా పాప వెళ్ళి కూడా మంచిగా కూర్చొని మొక్కుతుంది. ఇంకా మా ఆయనకు ఫ్లవర్స్ పెడతా ఉంది, మా ఆయన మొక్కుతూ ఉంటే ఇంకా దేవుడికి పూలు వేయడం ఇవన్నీ చేసిందనమాట. వినాయకుడి గుంజీలు తీయడం అయితే, మొట్టికాయలు వేసుకోవడం చాలా ఇష్టము. సో గుంజీలు ఎన్ని వీలైతే అన్ని తీయాలన్నమాట. ఆ రోజు మేమైతే తక్కువనే 11 తీసాము. మా చిక్కి అయితే 51 తీసింది. ఇంకా నెక్స్ట్ డే కాళ్ళు వస్తున్నాయని చెప్పేసింది. ఇంకా మన ఓపికను బట్టి ఎలా గుంజీలు తీసుకోవచ్చు. పూజ అంతా కంప్లీట్ అయ్యి అందరం మొక్కుకున్న తర్వాత, అందరి కోరికలు దేవుడికి చెప్పుకున్న తర్వాత ఇంకా మా సార్ ఆశీర్వాదం కూడా తీసేసుకొని తినేసాము. అందరము భోజనం చేసేసాము. ఇంకా సాయంత్రం కూడా దీపం వెలిగించి దేవుడికి నైవేద్యం పెట్టాలి కదా. సో సాయంత్రం ఇలా లైటింగ్స్ అరేంజ్ చేసాము దేవుడికి. మా ఇంట్లో లైటింగ్స్ ఉండే, సో ఈ లైటింగ్స్ అయితే పెట్టాము. ఇంకా బాగా కనిపిస్తున్నాడు దేవుడు. ఇంకా దేవుడికి హారతి ఇచ్చి ప్రసాదం కూడా పెట్టాను సాయంత్రం టైంలో. ఇంకా మా పాప ఇప్పుడు స్టార్ట్ చేసిందమ్మ ఇంకా పూలు, అక్షంతలు అన్నీ వేయడం. ఒక పట్టాన వదలదు అసలు. తను నేర్చుకుంది ఇంకా పూజలు చేయడం అంటే, ఇంకా హారతి తీసుకోవడం అంటే తలపైన చేతులు పెట్టుకోవాలి, దేవుణ్ణి మొక్కాలి అని చెప్పేసి అన్ని నేర్చుకుంది. మా చిట్టి వింద రోజు రోజుకి పెద్దగా అయిపోతుంది. అన్ని పూజలు కూడా నేర్చుకుంటుంది. ఇంకా చాలా హ్యాపీగా ఉంది మాకైతే. మా వృంద ఇలా పార్టిసిపేట్ చేయడం కూడా. మేము పూజ అయితే చాలా బాగా చేసుకున్నాం. మా వినాయకుడి ప్రసాదాలు అన్నీ మేమే ఆరగించేసాము. ఇంకా పూజ అయితే 11 to 3:30 లోపు చేయమన్నారు. మా పూజ 12 తర్వాత స్టార్ట్ అయింది. సో
ఇంకా ఈవినింగ్ అయితే ప్రసాదం జస్ట్ అటుకులు, షుగర్, బెల్లం పెట్టానండి. ఇంకా ప్రసాదం పెట్టేసి హారతి ఇచ్చేసాను. ఇంకా మేమైతే ఈ విధంగా పూజ చేసుకున్నాము. చాలా బాగా జరిగింది. పూజ అయితే మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇంకా మా ఫొటోస్, వీడియోస్ అయితే మెమరీస్ కోసం అయితే దీంట్లో యాడ్ చేస్తున్నాను నేనైతే. ఇంకొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ కూడా తీసామనమాట. మా పాప అయితే మంచిగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇంకా తన కోసం గుర్తుగా కూడా కొన్ని తీసుకున్నామనమాట. తను పూజ చేస్తున్న వీడియోస్ కూడా, ఫొటోస్ కూడా మేము తీసాము. ఈ విధంగా అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం పండగ. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ స్నానం చేసేసి యథావిధిగా ఇల్లు క్లీన్ చేసుకొని దేవుడికి పూజ చేసాము. పూజ చేసి నైవేద్యం పెట్టాలి కదా, దీపం పెట్టిన తర్వాత ఇంకా మార్నింగ్ మా పాప అక్షంతలు వేయడం స్టార్ట్ చేసింది. అక్షంతలు తీసుకెళ్ళడం, దేవునికి పెట్టడం. ఇంకా మార్నింగ్ అయితే పులిహోర చేశాను నేను. ఇంకా మా పాప అక్కడ ఫ్లవర్స్ తీయడం, పెట్టడం ఇదే స్టార్ట్ చేసింది. ఈరోజు నిమజ్జనం చేద్దాం అనుకున్నాము. ఇంకా దేవుడికి పూజ చేశాక దేవుడిని అయితే కదిలించాను. వన్ డే కంప్లీట్గా ఉన్నారు కదా దేవుడు స్వామి. ఇంకా దేవుడిని కదిలించి దేవుడికి అయితే దీపం పెట్టి హారతి ఇచ్చి ఇంకా నైవేద్యం దేవుడికి చూపించామన్నమాట. చూపించి దేవుడిని కదిలించేసి మేము ప్రసాదం తిన్నాము. ప్రసాదం తిన్నాక దేవుడిని ఇంకా ఒక బుట్టలో ఎత్తేసుకొని నిమజ్జనానికి బయలుదేరామన్నమాట. మా పాప అయితే ఇంకా చివరి టైంలో ఇంకా గణనాథుడు వెళ్ళిపోతున్నారు కదా, సో ఇంకా దేవుడికి పూజ చేస్తూనే ఉంది, క్లాప్స్ కొడుతుంది, వెళ్ళొచ్చి హారతి తీసుకుంటుంది. నిమజ్జనం రోజు మా ఆయన బర్త్డే అనమాట. ఇంకా నిమజ్జనం తర్వాత మా ఆయన బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము. సో మాకు దగ్గరలో ఒక చెరువు ఉంది. ఇంకా చెరువు దగ్గరికి అయితే మేము వెళ్ళాము. అక్కడ మంచిగా క్లీన్గా చేస్తారు. ఎవ్రీ ఇయర్ మేము అక్కడే నిమజ్జనం చేస్తాము. ఆ పెద్ద చెరువులోనే పెద్ద పెద్ద విగ్రహాలు కూడా వచ్చి నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఇంకా మా మామయ్య అయితే రాలేదు మార్నింగ్. ఇంకా మేమైతే వెళ్ళాము, మేము నలుగురము. మేము వెళ్ళి గణనాథుడిని నిమజ్జనం చేసి వచ్చామన్నమాట. ఇంకా గణనాథుడిని ఒక స్టీల్ ప్లేట్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టేసుకొని తలపైన పెట్టేసుకున్నాడు మా ఆయన అయితే. అయితే నాకు ఒక డౌట్ అండి, గణనాథుడికి వేసిన జంజీరం మనమే వేసుకోవాలా, లేదంటే గణనాథుడితో పంపించాలా? ఇదొకటైతే అర్థం కాలేదు. అయితే మేము మా ఊర్లో ఒకరోజు లడ్డు వేలం పాటలో తీసుకున్నప్పుడు దేవుడికి 9 days పూజ చేసిన జంజరం అనేది నా మెడలో వేశారు. సో మాకు మంచి జరిగింది. అలా అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ కూడా మా సార్ అయితే దేవుడికి పూజ చేసిన జంజరం మాత్రమే తను వేసుకుంటారు. ఇంకా దేవుడితో అయితే పంపించరు. ఈ విధంగా అయితే మేము జంజరం వేసుకుంటాము. మీకు తెలిస్తే కామెంట్ చేయండి వేసుకోవచ్చో లేదో. అండ్ గణనాథుడిని అందరం తలపైన పెట్టుకున్నాము. మేమందరం నలుగురం కూడా. మా పాపను కూడా పెట్టుకొప్పించాము. ఇంకా మా పాప చివరిసారిగా గణనాథుని ఇలా పట్టుకుంది. తర్వాత నిమజ్జనానికి బయలుదేరాము. జై బోలో గణేష్ మహారాజ్ అంటూ నినాదాలు చేస్తూ ఇంకా నిమజ్జనానికి అయితే చెరువు దగ్గరికి వెళ్ళిపోయాము. అక్కడ మొత్తము శానిటైజర్స్ క్లీన్ చేస్తూ ఉన్నారు, గణనాథులు వస్తూ ఉన్నారు, నిమజ్జనం చేస్తూ ఉన్నారు. మా పాపకు చివరిసారిగా ఇలా చూపించి దగ్గర పెట్టి ఇంకా నిమజ్జనం అయితే చేస్తున్నాము. వాళ్ళు నిమజ్జనం చేస్తామన్నారు, కానీ మేమేం చేస్తామని చెప్పి ఇలా అయితే మా ఆయన నిమజ్జనం దేవుణ్ణి చేశారు. తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంకా బర్త్డే సెలబ్రేట్ చేసేసాము. మా వినాయక చవితి సెలబ్రేషన్ ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.